హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఫస్ట్గా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మన టిఫిన్లోకి దోశ ప్రిపేర్ చేస్తానన్నమాట. మిక్సీ పట్టి పెట్టాను, నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని కిచెన్ నీట్గా ఉంది, లేదంటే చాలా రచ్చరచ్చగా ఉంటుంది అనమాట. పాప ఫ్రెష్ అప్ అయిపోయిందనమాట. తనకి ఫ్రెష్ అప్ స్నానం చేసి వచ్చాను, బట్టలు వేసాను, ఇంకా దోశ కూడా వేసాను జస్ట్ ఇప్పుడే. దోశలోకి టమాటో చట్నీ, పాపకి టమాటో చట్నీ అంటేనే ఇష్టం కాబట్టి దోశ వేసినప్పుడు ఎప్పుడుగా చచ్చినట్టు టమాటో చట్నీ వేస్తే మా హస్బెండ్కి నచ్చదు, కానీ పాప కోసం టమాటో చట్నీ వేస్తా, తను తింటుందని. తనకి లంచ్లోకి కూడా టమాటో చట్నీ చేస్తాను. హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట, కొంచెం వెయిట్ లాస్ అవుదామని, కొంచెం బ్లడ్ అయినాయి మధ్య. సో ఇప్పుడైతే పాపకి డ్రెస్ వేసి దోశ తినిపించి రెడీ చేయాలి స్కూల్కి. బాబు లేచిండు, వాడికి తినిపిస్తున్నాను అనమాట. ఎగ్ ఇట్లా పీసెస్గా కట్ చేసి తినిపిస్తున్నాను. చూసా ఎన్ని తింటాడో. నైట్ తిన్నాడు అనమాట కొంచెం. బాగుందా చూపా ఎగ్ అలవాటు చేయాలి. పాపకి అసలు అలవాటే కాలేదు, సో అందుకని వీడికైతే అలవాటు చేయాలని ఎగ్ పెడుతున్నాము. ఆమ్లెట్, ఎగ్, చికెన్ మంచిగా తింటాడు. మా పాపని అస్సలు ఏం తినదు. వీడు తిన్నాక కొన్ని పాలు ఇస్తాను అనమాట, తాగుతాడు. హార్లిక్స్ కల్పిస్తున్నాను, తాగుతాడు. నేను ఇంట్లోనే ఇలా మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ధనియాల పొడి సపరేట్గా, జీలకర్ర పొడి సపరేట్గా, ఇంకా గరం మసాలా కూడా చికెన్లోకి మటన్లోకి వేయడానికి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. చూడండి, ఫస్ట్ అయితే జీలకర్ర వేయించి చల్లగా చేసి దాన్ని మిక్సీ పడుతున్నాను. అలాగే నెక్స్ట్ ధనియాలు కూడా రోస్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం అలా. దాని తర్వాత చూడండి, మసాలా కోసం అన్నీ వేసి, ఇంట్లో ఇవన్నీ ఉంటే వేసి మిక్సీ పట్టి మసాలా అయితే చేస్తున్నాను. ఆకు, ధనియాలు, పట్ట, మిరియాలు కొన్ని, దీంట్లో కొన్ని జీలకర్ర కూడా యాడ్ చేశాను, కొంచెం ఎండుమిర్చి. అలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా దాంట్లో అయితే ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది. ఇలా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా. చూడండి, ఇది వచ్చేసి జీలకర్ర, ఇది ధనియాలు, ఇదేమో గరం మసాలా లాగా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎవ్రీ టైం. అవైతే ఎగ్ తినేసాడు, పాలు కూడా తాగిపించిన. అయితే లంచ్లోకి పన్నీర్ కర్రీ ఇంకా చపాతీ చేద్దామని చేస్తున్నాను అనమాట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, చపాతీ పిండి కూడా తలిపి పెట్టాను. ఇప్పుడైతే కర్రీ అవుతుంది, ప్లేట్స్ కడిగేస్తాను. ప్లేట్స్ కడిగేసి పాపకి ఒక దోశ తినిపిస్తాను. వాడు తింటే ఒక చిన్న దోశ వేసి ఇప్పుడైతే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఫుల్ వీడియో సపరేట్గా పోస్ట్ చేస్తాను అనమాట, రెసిపీ. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి మంచిగా. ఇప్పుడైతే ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ప్లేట్స్ కడిగేసి ఇల్లు ఊడ్ చేయాలన్నమాట. గ్లోరియానా వాడు మనకి బోర్ కొడుతుంది, అప్పటి నుంచి కిచెన్లోనే ఉన్నానని ఇంకా నా దగ్గరకు వచ్చేసిండు. ఇంకా అయిపోయింది, చపాతీలు కాలిస్తే అయిపోతే వాడికి నిద్ర వస్తుంది. స్నానం చేపించి పడుకోబెడతా. చపాతీలు అయిపోయిన వరకు వెయిట్ 2 minutes ఎత్తుకొని కాలుస్తాయి ఇప్పుడు చపాతీలు. అందుకని ఇంకా వీడియో కూడా తీయను. చపాతీలు కాల్చేసి ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇక ఇల్లు ఉడ్చి